ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జూన్ 4ను వెన్నుపోటు దినోత్సవంగా ప్రధాన ప్రతిపక్షం అయిన వైఎస్సార్సీపీ వ్యవహరిస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా జూన్ 4, 2025న వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ పిలుపునిచ్చారు. 2024 మే నెలలో జరిగిన తీవ్రమైన పోలింగ్ అనంతరం జూన్ 4న ఓట్ల లెక్కింపు జరిగింది. ఈ రాజకీయ పోరులో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీలతో కూడిన కూటమి ఘన విజయం సాధించింది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను కూటమి ఏకంగా 164 స్థానాలను కైవసం చేసుకుని రికార్డు సృష్టించింది. గత ప్రభుత్వం వివాదాలపై ప్రతిపక్షాలు మరియు ప్రజలు చేసిన పోరాటానికి ఈ ఎన్నికల ఫలితాలు ఒక ముగింపుగా నిలిచింది. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడానికి మరియు రాజధాని అమరావతి నిర్మాణాన్ని పునఃప్రారంభించడానికి ఈ తీర్పు ఒక తిరుగురాని ప్రజా తీర్పుగా నిలిచింది. ఈ చారిత్రక విజయం తర్వాత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఎన్నికల సమయంలో కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత సక్రమంగా అమలు చేయడం లేదని వైఎస్సార్సీపీ ఆరోపిస్తుంది. అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేసి, నమ్మించి ఓట్లు వేయించుకుని అధికారంలోకి రావటం ప్రజలకు చేసిన వెన్నుపోటు అని వివరిస్తూ ప్రతి ఏటా జూన్ 4న వెన్నుపోటు దినంగా ప్రకటించారు. ఈ రోజు వైఎస్సార్సీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా వినూత్న నిరసనలు చేపడతారు. కూటమి ప్రభుత్వం వైఫల్యాలను, అమలు కాని హామీలను ఎండగడుతూ ప్రత్యేక పోస్టర్లను విడుదల చేయటం, నియోజకవర్గ కేంద్రాలలో నిరసన ర్యాలీలు, ధర్నాలు నిర్వహించడం, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్లకు మరియు అధికారులకు వినతి పత్రాలు అందజేయడం జరుగుతుంది. ఈ రోజున కూటమి శ్రేణులు మరియు మద్దతుదారులు ఒక విజయోత్సవంగానే కాకుండా ఆంధ్రప్రదేశ్ పునర్ నిర్మాణానికి పునాది పడిన రోజుగా భావిస్తారు.